అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే బెట్టింగ్ యాప్ తీసుకున్న దానికి సంబంధించిన పారితోషికం అయినా సరే, కమిషన్ అయినా సరే, ఈ ఎక్కడెక్కడ వాళ్ళు పెట్టుబడి పెట్టారో, ఆ లావాదేవీలు ఎక్కడెక్కడ జరిగినాయో, ఆ అమౌంట్ ఎక్కడ ఉన్నదో కూడా దానిపైన కూడా మొత్తం పూర్తి ఆరాలు మాత్రం తీస్తున్నట్టుగా మనకు సమాచారం ఇస్తుంది. అయితే ఆ బెట్టింగ్ యాప్ తీసుకున్న నిన్న నిన్న ఇదే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన నటుడు విజయ్ దేవరకొండ కూడా నిన్న సిఐడి అధికారుల ముందు కూడా హాజరు కావడం జరిగింది. ఆయన గతంలో కూడా ఆయన కూడా విచారణ చేయడం జరిగింది. అయితే వాళ్ళు అప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ లో కూడా మేము ప్రమోట్ చేయం, మాకు ఇది అలా జరిగిపోయింది, అంతేగా ఇలాంటి యువతను చెడగొట్టే యాప్స్ లో మాత్రం ఇక మేము చెయ్యము అంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రకాష్ రాజ్ కూడా ఆ రోజు కూడా బెట్టింగ్ యాప్స్ లో పాల్గొనడం ప్రోత్సహించవద్దు అన్నట్టు కూడా, ఇంకా నేను ప్రోత్సహించను అన్నట్టు కూడా ఆయన ఆ రోజు మీడియా ముందు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఇదే సంబంధించిన విషయం పైన కూడా నిన్న విజయ్ దేవరకొండని మళ్ళీ ఈ రోజు ప్రకాష్ రాజ్ కూడా వాళ్ళు అధికారులు మాత్రం ప్రశ్నిస్తున్నారు. అయితే గతంలో వాళ్ళిద్దరు కూడా మొన్న ఒక 2 రోజుల క్రితమే వాళ్ళకి డేట్ కేటాయించిన హాజరు కావాలని కేటాయించిన సమయంలో కూడా వాళ్ళు అధికారుల ముందు హాజరై కూడా వాళ్ళకు కూడా సహకరించారు. అయితే దీనికి సంబంధించిన మాత్రం బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన తెలుగు రాష్ట్రాల్లో కూడా వివిధ పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు అయిపోయినాయి. ఈ నేపథ్యంలో వీళ్ళని కూడా మళ్ళీ అధికారులు ప్రశ్నిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఓకే రైట్ కృష్ణప్రసాద్, థ్యాంక్ యూ.